పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. అక్క ఈసారి అధిక జ్యేష్ఠ మాసం వస్తుంది. జ్యేష్ఠ మాసం మరి దేని విశేషత ఒకసారి మీరు చెప్తూ, జ్యేష్ఠ మాసంలో ఎటువంటి ఆరాధనలు చేసుకోవాలి, జ్యేష్ఠ మాసాన్ని అసలు ఎలా వినియోగించుకోవచ్చు, అధిక జ్యేష్ఠ మాసం కాబట్టి సో ఇవన్నీ ఒక్కసారి మీ ద్వారా చెప్పండి అక్క. తప్పకుండా చెప్తాను పద్మిని. జ్యేష్ఠ మాసంలో ఈ మధ్య నేను బాగా తెలుసుకున్నది ఏంటి అని అంటే, ఆంజనేయ స్వామి ఉపాసన చేస్తే చాలా మంచిది అని. ఎందుకనంటే శ్రీరామచంద్రమూర్తిని ఆంజనేయ స్వామి వారు జ్యేష్ఠ మాసంలోనే కలిశారట. కాబట్టి ఆయనకి ఏదైనా విశేషంగా చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్గా మనం తెలుసుకోవాలి. అయితే మనం ఏం చేయాలి మరి అని అంటే కనుక, స్వామివారికి మంగళవారాలంటే చాలా ఇష్టం. ఇప్పుడు మీరు నార్త్లో చూసుకుంటే కనుక బడా మంగళవారం అని అంటారనమాట. బడా మంగళవారం, జ్యేష్ఠము అంటే ఏంటి, పెద్ద అని అర్థం కదా. జ్యేష్ఠ అంటే పెద్ద అని కూడా అర్థం ఉంది. కాబట్టి అలాగే మనకి శనిదేవుడి భార్య కూడా జ్యేష్ఠాదేవి వస్తారు. అంటే మనకున్న కష్టాలు అవన్నీ కూడాను అలక్ష్మి అంటే జ్యేష్ఠాదేవి వల్ల కలుగుతాయి అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అంటే ఏమైనా రిచువల్స్ సరిగ్గా ఫాలో చేయకపోవడము, ఇంట్లో నీట్గా ఉండకపోవడము, లేదు అంటే కనుక టైంకి ఒక్కొక్కసారి 6ంటికి మనం లైట్లు వేయకపోవడము, ఏదో ఎక్కడో అక్కడ నెగిటివ్ ఎనర్జీ అనేది అలాగో ఫామ్ అవుతూ ఉంటుంది. ఇంట్లో దెబ్బలాటలు, ఊరికే దెబ్బలాటలు, లేకపోతే ఊరికే ఏడుపు ఇవన్నీ ఉంటూ ఉంటాయి. బయట వాళ్ళ నజర్ తగిలింది, మాకు దిష్టి తగిలింది ఏడుకుంటూ ఉంటాం, ఏడుపులు తగులుతూ ఉంటాయి. ఇలాంటివన్నీ కూడా తొలగిపోతాయి ఈ నెల కనుక స్వామివారిని పూజిస్తే అని చెప్పుకోవచ్చు అనమాట. అంటే మనం చూసుకుంటే బడా మంగళవారాన్ని ఎందుకు అంటారు అక్కడ అంటే, జ్యేష్ఠ మాసంలో మంగళవారాలు కాబట్టి బడా మంగళవారం అంటారు అని మనం తెలుసుకోవాలి. ఇంకోటి ఏంటి అని అంటే, అలక్ష్మి అనేది తొలగిపోతుంది ఆంజనేయ స్వామిని పూజిస్తే కనుక. కష్టము అనేది అలక్ష్మి, అంతే కదా. ఎక్కడైతే నిత్యానందం అనేది ఆనందం పరిడవిల్లుతుందో అక్కడ లక్ష్మీదేవి ఉంటారు అని చెప్పుకోవచ్చు. మరి ఆనందం పరిడవిల్లాలి అని అంటే మనకి అప్పుల బాధలు తొలగిపోవాలి, కెరీర్ గ్రోత్ ఉండాలి, అట్లాగే మనం ఏమన్నా మిస్టేక్స్ చేస్తే అవన్నీ తొలగిపోవాలి. కాబట్టి ఈ బడా మంగళవారం, ఈ జ్యేష్ఠ మాసం వచ్చే మంగళవారాలన్నీ కూడా మనం పూజ చేసుకోవచ్చు. ప్రకృతి ఎప్పటికప్పుడు మనం ఏదన్నా కొత్తది కనుక చెయ్యాలి అని అనుకుంటే తన వంతు సహాయం తను చేస్తుంది అనడానికి అధిక జ్యేష్ఠం ఇక్కడ మనకు వచ్చిన బోనస్ అనమాట. బడా మంగళవారం చాలా ఫేమస్ అని అంటే కనుక ఈ అధిక జ్యేష్ఠం వచ్చింది చూసావా, అది ఇంకా ఫేమస్ మనకు, అది ఇంకా చాలా ఇంపార్టెంట్ సిగ్నిఫికెన్స్. ఇంకోటి, ఈ అధిక జ్యేష్ఠ మాసం మళ్ళీ 19 సంవత్సరాలకు వస్తుంది జ్యేష్ఠ మాసం, అవునా కదా. సో ఇది మనం క్యాప్చర్ చేసుకోవాలి, 19 years తర్వాత మళ్ళీ వస్తుంది అనమాట. కాబట్టి ఈ అవకాశం మనం యూజ్ చేసుకోవాలి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఏదేమైనా కూడా ఆంజనేయ స్వామికి మనం 8 మంగళవారాలు మనం పూజ చేశాము అన్న తృప్తి సంతృప్తి మనం ముందుకు తీసుకెళ్ళాలి. అంటే అధిక జ్యేష్ఠ మాసము, నిజ జ్యేష్ఠము, ఈ 2 మాసాలని కూడా మనం వినియోగించుకుంటాం. ఈ 8 మంగళవారాలని బడా మంగళవారం అని చెప్పి స్వామివారికి ఒక్కొక్క వారం ఒక్కొక్క విశేషంగా ఒక్కొక్కటి సమర్పించుకోవాల్సి ఉంటుంది. గుడికి వెళ్ళి సమర్పించుకోవాలి. దానివల్ల మనకి అది సమర్పించినందువల్ల మనకి రెమెడీ ఏంటి అనేది కూడా ఒక్కొక్క వారానికి ఒక్కొక్క రెమెడీ ఉందన్నమాట. దాన్ని ఏంటో నేను చెప్తాను. షూర్, చెప్పండి అక్క. రాసుకొని మరీ వచ్చారు, హోంవర్క్ చేసుకొని వచ్చారు. మనం ఫస్ట్ మంగళవారం మనం చెమేలి ఆయిల్, సింధూరము సమర్పించాలి. సంపెంగ నూనె. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే చెమేలి ఆయిల్ విత్ మల్లెపూల ఫ్రేగ్రెన్స్ అని కూడా రాస్తారు. స్వామివారికి మల్లెపూలు కూడా చాలా ఇష్టం కాబట్టి మీరు అది కూడా తీసుకోవచ్చు. చెమేలి ఆయిల్ ప్లస్ సింధూరం కాస్త ఎక్కువ మోతాదులో తీసుకోండి. 2 చెమేలి ఆయిల్స్, కొంచెం పెద్దగా సింధూరం తీసుకుంటే స్వామివారికి మొత్తం కూడా రాస్తారు సింధూరం. అంటే విగ్రహం మొత్తానికి కూడా రాస్తారా? ఆయిల్ కలుపుతారు, సింధూరంలో చెమేలి ఆయిల్ వేసి రాస్తారనమాట. ఫస్ట్ మంగళవారం అక్క. ఫస్ట్ మంగళవారం ఎప్పుడు వస్తుంది అక్క అధిక జ్యేష్ఠ మాసం? మే 19వ తారీఖు వస్తుంది. ఇక్కడ మనం రాసుకున్నప్పుడు మనం ఏం రాసుకున్నాము, అప్పులు పోతాయి అని రాసుకున్నాం. అయితే ఇక్కడ మనకి ఇంకా చాలా సిగ్నిఫికెంట్ గా ఈ బడా మంగళవారం మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది అనడానికి మంగళవారం నాడు చతుర్థి కూడా వచ్చింది అనమాట. భౌమ చతుర్థి, అంగారక చతుర్థి అని అంటాము. కుజుడు వల్లనే అప్పులు
వస్తాయి అని చెప్పి, అప్పులు పుడతాయి మనకి జాతకంలో అని చెప్పి చెప్తూ ఉంటారు. కాబట్టి ఆ రోజు గనక మన స్వామివారికి చెమేలి నూనె ప్లస్ సింధూరము సమర్పిస్తే అప్పుల బాధ తొలగిపోతుంది. అలాగే రావాల్సిన డబ్బు వస్తుంది. ఎక్కడైనా మనీ స్టక్అప్ అయిపోయింది, మనకి డబ్బు రావాలి, ఏం చేసినా కూడా రావట్లేదు అని అంటే ఈ పరిహారం చేస్తే ఎటువంటి పరిస్థితుల్లోనూ మనకి డబ్బులు రిటర్న్ వస్తాయి అన్నమాట. అద్భుతం. అయితే అది ఏ సమయంలో సమర్పించవచ్చు? మార్నింగ్ ఇస్తే చాలా మంచిది. మార్నింగ్ ఉద్యోగాలకు వెళ్ళిపోతామండి మేము అని అనుకుంటే కనుక సాయంత్రం ఇచ్చినా కూడా మంచిదే. ఒకవేళ పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఇంటికి వెళ్ళి స్నానం చేసి వెళ్ళే సమయం కనుక లేకపోతే కనుక చక్కగా కాళ్ళు చేతులు కనుక్కొని నీళ్లు చల్లుకొని స్వామివారి తులసీదాస్ గారే చెప్పారు కదా, అంటే మానసికంగా చేయాలి అని చెప్పి చెప్పారు కదా, అలా మానసికంగా మీరు మొత్తం ప్యూర్ గా ఉన్నారు అని చెప్పి తలుచుకుని వెళ్ళి స్వామివారికి ఇవ్వండి. రెండవ మంగళవారం, ఇలా 8 మంగళవారాలు ఇస్తాము. రెండో మంగళవారం మనము ఏం చేస్తాము అని అంటే, క్రితంసారి మనం సింధూరం ఇచ్చాం కదా స్వామివారికి, అందుకని కాస్త తమలపాకులు, ఒక 11 తమలపాకులు స్వామివారికి సమర్పించేసి, ఏమండి మాకు కొంచెం సింధూరం రైట్ షోల్డర్ సింధూరం తీసి ఇవ్వండి స్వామివారిది అని అడగండి. గుడికి వెళ్ళిపోయి రైట్ సింధూరం కొంచెం రైట్ షోల్డర్ ఇస్తారు. మీరు సింధూరం పూజ చేయించుకుంటే ఇస్తారు కంపల్సరీ. ఆకు పూజ చేయించుకున్నారు అనుకో ఇస్తారు. బ్రాహ్మడికి కాస్త రైట్ ఇవ్వండి మాకు అని చెప్తే తప్పకుండా ఇస్తారు. తీసుకొని వచ్చుకొని ఇంటి డోర్ ఉంటుంది కదా, సింహద్వారం తలుపు ఉంటుంది కదా, స్వస్తికి రాయండి ఆ సింధూరంతో. మిగతా ఏమైనా కొంచెం ఉంటే మీరు పెట్టుకోవచ్చు అనమాట. దీనివల్ల ఏమవుతుంది అంటే నరదృష్టి అనేది వెళ్ళిపోతుంది. ఇంట్లో ఎవరికైనా దిష్టి తగిలిందండి వాళ్ళకంటే కూడా అది తొలగిపోతుంది అని చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనా? తర్వాత 3వ వారం ఏం చేస్తామనంటే బెల్లమును రెడ్ కలర్ది వెల్వెట్ క్లాత్ దొరుకుతుంది మీకు పూజా సామాగ్రిలో, అది సమర్పించండి. ఎంత ఉండాలక్క క్లాత్? అది కొంచెం చిన్నగా ఉంటుంది, స్క్వేర్, ముద్దుగా ఉంటుంది. మా ఇంట్లో ఉంది, నేను పూజ చేసుకోవడానికని కొనుక్కున్నా. దాన్ని ఎందుకోసం అని ఉపయోగిస్తారు? స్వామికి స్వామివారి దగ్గర పెడతారు నైవేద్యం అవి పెట్టేటప్పుడు. ప్లేట్ దాని మీద పెట్టి పెట్టడము, లేకపోతే వెల్వెట్ క్లాత్ పెట్టి కప్పడము, లేకపోతే కింద పెట్టి ఇవ్వడము, ఏదో ఒకటి చేస్తారు. వెల్వెట్ క్లాత్ ఒకటి మెత్తటి వస్తువు ఏదైనా కూడా ఆంజనేయ స్వామికి ఇష్టమా? నీ మనసు కూడా అంత మెత్తగా ఉండాలి. అందుకే అప్పాలంటే కూడా ఇష్టం స్వామివారికి అంటారు. గారెలు మెత్తవి ఏమైనా సరే, రేగు పండ్లు స్వామివారికి చాలా ఇష్టం. అరటిపండు, జామ పండు, మామిడి పండు ఇష్టం. అలా మెత్తగా ఉన్నది ఏదంటే రెడ్ కలర్ వెల్వెట్ క్లాత్ చాలా బాగుంటుంది. అది కూడా మీరు స్వామికి సమర్పించాలి. బెల్లము, రెడ్ కలర్ వెల్వెట్ క్లాత్. మరి మీకు ఏమొస్తుంది దీనివల్ల అంటే కెరీర్ గ్రోత్ అవుతుంది. ఏమండి మాకు జాబ్లో ఏం చేసినా కూడా మనం ముందుకెళ్ళలేకపోతున్నామండి అని అంటే కెరీర్ గ్రోత్ వస్తుంది అనమాట. అట్లాగే 4వ మంగళవారం ఏంటి అని అంటే ఎరుపు రంగు గులాబీలు, ఎర్ర గులాబీలు చక్కగా, అట్లాగే తమలపాకులు మీరు ఏం చేస్తారు అంటే చక్కగా 108 తమలపాకులు తీసుకెళ్ళి ఇచ్చేసేయండి. చక్కగా స్వామివారికి పూజ చేస్తారు ఆ రోజు. అయితే దీనివల్ల మనకి రిలేషన్షిప్స్, భార్యాభర్తల మధ్యలో కానివ్వు, తండ్రి కొడుకుల మధ్యలో కానివ్వు, అత్తా కోడళ్ళ మధ్యలో కానివ్వు, తల్లి కూతుర్ల మధ్య కానివ్వు, ఆ రిలేషన్షిప్ అనేది బిల్డప్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు రిలేషన్షిప్ ఆడేది ఎందుకో తెలుసా? మనం చెప్పే మాటని మనం ఓ రకంగా చెప్తాం, వాళ్ళు రకంగా చెప్తారు. చెప్పేది ఒకటే ఒక్కొక్కసారి, విధానం తేడా వల్ల కూడా మార్పులు వచ్చేస్తున్నాయి. మాటలు రిలేషన్షిప్స్ లో కన్వే చేయటం అనేది ఖచ్చితంగా మ్యాటర్స్. అట్లాగే 5వ వారం ఏంటి అని అంటే ఒక డజన్ బనానాలు, అరటిపళ్ళు డజన్ తీసుకొని వెళ్ళండి. తీసుకొని వెళ్తే మీకు ఏమొస్తుందంటే ఫ్యామిలీలో పీస్ అనేది వస్తుంది. కుటుంబంలో మానసిక ప్రశాంతత అనేది అందరికీ అవసరము, అది పరిడవిల్లుతుంది కుటుంబంలో అని చెప్తున్నారు. 6వ వారం ఏంటి అని అంటే ఈ కొబ్బరి బొండం, పూర్ణం కొబ్బరి బొండం ఉంటుంది కదా, దానికి ఎర్ర దారం కట్టాలి. ఎర్ర దారం ఏంటంటే ఎరుపును పసుపు కలిపి ఒక దారం బంతి వస్తుంది చక్కగా. వెరీ గుడ్, సూపర్. అది చక్కగా దాన్ని ఒక 3-4 చుట్లు, 5 చుట్లన్నా చుట్టేసేసి స్వామివారికి ఇచ్చేసేయండి. హార్మోని అనేది ఉంటుంది అనమాట. 6వ మంగళవారం. 7వ మంగళవారం ఏంటంటే ఎర్ర కందిపప్పు, ఆవ నూనెతో దీపం పెట్టండి. మస్టర్డ్ ఆయిల్, ప్రమిద, కొత్త ప్రమిదలే తీసుకోవాలి. ప్రమిద కింద ప్రమిద ఉండాలి. ఒత్తులు 2 వేయాలి. ఓకేనా? చక్కగా కొంచెం పెద్దగా తీసుకుంటే ప్రమిద కాస్త ఎక్కువసేపు వెలుగుతుంది. నూనె వేసి చక్కగా బొట్లు పెట్టాలి, గంధం పెట్టాలి, బొట్టు పెట్టాలి. స్వామివారి దగ్గర ఆవరణలో ఎక్కడైనా దీపం వెలిగించండి. వెలిగించాను స్వామి అని చెప్పి దండం పెట్టుకోండి. తప్పకుండా మీకు ఏంటంటే కోర్టు కేసులు ఏమన్నా ఉంటే కనుక సెటిల్ అయిపోతాయి. లీగల్ డిస్ప్యూట్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి.
గవర్నమెంట్ నుంచి రావాల్సిన డబ్బులు కూడా వస్తాయి. లీగల్ డిస్ప్యూట్సే కదా, మీకు ఇవ్వట్లేదు, మీకు బిల్లులు శాంక్షన్ అవ్వట్లేదు అని అంటే కనుక అట్లా గవర్నమెంట్ నుంచి వచ్చే డబ్బులు కూడా తప్పకుండా వస్తాయి అన్నమాట. ఇప్పుడు 8వ వారం ఏంటి అని అంటే బూందీ లడ్డు. లడ్డు చక్కగా ఒక 50 లడ్డూలన్నా శుభ్రంగా తీసుకెళ్ళండి, హాయిగా సక్సెస్ అనేది వస్తుంది, విజయం అనేది చేకూరుతుంది, అన్ని పనులలో కూడా విజయం చేకూరుతుంది. కాబట్టి బూందీ లడ్డు ఇచ్చినప్పుడు ఏం చేస్తారంటే కాస్త మంచినీళ్ళు కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేయండి ఆ రోజు. ఈ 8 మంగళవారాలు ఈ జ్యేష్ఠ మాసం మొత్తం మనకి కలిసి రావాలి, అసలు ఇంకా చాలా బాగా కలిసి రావాలంటే ఏం చెయ్యాలి అని అంటే ఏదైనా ఫుడ్ కానివ్వు, ఏదైనా మంచినీళ్ళు దానం చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే జ్యేష్ఠ మాసమే గంగాదేవి భూమిపైకి రావడం అనేది జరిగింది కాబట్టి వాటర్ని పంచిపెడితే చాలా మంచిది. కాబట్టి చిన్న బాటిల్స్ అయినా సరే 10 మందికి నీళ్లను పంచండి. జ్యేష్ఠ మాసం అందులో రోహిణి నక్షత్రం ఉంటుంది కాబట్టి రోహిణి కార్తె అంటారు కాబట్టి విపరీతమైన ఎండలు ఉండడానికి, వేడి సెగ బాగా ఉంటుంది, ఎండ లేకపోయినా కూడా సెగ బాగా ఉంటుంది కాబట్టి మంచినీళ్ళు దానం చేస్తే చాలా మంచిది. హనుమాన్ చాలీసా ఏమైనా చదవాలంటారా? ఈ జ్యేష్ఠ మాసం మొత్తం చదవడం మంచిది. 8 మంగళవారాలు చక్కగా 11 సార్లు హనుమాన్ చాలీసా చదివి శ్రీరామ జయ రామ జయ జయ రామ అని అనుకుంటే కనుక చాలా మంచిది. మీకు ఏమైనా ఆంజనేయ స్వామి గుడి కంటే కూడా సీతారాముల గుడి ఉందండి మా ఇంటి దగ్గరలో లేదు ఆంజనేయ స్వామి గుడి అనుకుంటే ఆ గుడికి కూడా వెళ్ళొచ్చు. అక్కడ ఇంకా ఆయన తప్పకుండా ఇంకా బాగా తొందరగా మనకి పలుకుతాడు అనుకోవచ్చు. ఖచ్చితంగా. మరి మధ్యలో ఏదైనా మంగళవారం అడ్డొస్తే ఏం చెయ్యాలి? అడ్డు రావద్దు అని దండం పెట్టుకోండి. నేను చాలా సార్లు గమనించాను, ఆంజనేయ స్వామి పూజ ఏదైనా మంగళవారాలు చేస్తే చాలా మాత్రం అడ్డు రాదు. ఒకవేళ వస్తే ఈ ఒక్క నెల మీరు పక్క కూర్చొని మీ వాళ్ళ చేత ఇప్పించండి. ఎవరో ఒకళ్ళు ఇచ్చినా తప్పేం లేదు. ఇంట్లో ఎవరైనా సరే, పిల్లల చేత అయినా సరే పక్క వాళ్ళతో కొంచెం గుడికి వెళ్ళి రండి అని చెప్పడము. అలా కుదరదండి మాకు అసలు లేదు అని అనుకుంటే గనక నెక్స్ట్ మంగళవారం ఈ 2 కలిపి ఇవ్వండి. ఇప్పుడు 3rd అడ్డు వచ్చింది అనుకో, 4th కలిపి ఇవ్వండి. ఏం చేస్తాం మరి, ఏమీ లేకపోతే ఎవరు వినరు అంటే భగవంతుడు ఒక్కడే మన మాట వింటాడు. ఇంకేమైనా నియమాలు ఉంటాయా మంగళవారం పూట చేయాల్సిన నాన్ వెజ్ తినకపోవడం? ఈ 8 మంగళవారాలు కూడా నాన్ వెజ్ తినకుండా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. అసలు అది 2 జ్యేష్ఠాలు కూడా తినకుండా ఉంటే కూడా చాలా మంచిది. అంటే చాలా మంది అనుకుంటారేమో అని భయం నాకు, మీరు తినరు కదా అలా చెప్తారు అని, కానీ తినకుండా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. అట్లీస్ట్ మంగళవారాలు అయితే అసలు తినకూడదు, అట్లీస్ట్ అసలు ఆ మంగళవారాలు అసలు ముట్టుకోకూడదు ఎటువంటి పరిస్థితుల్లోనూ. ఓకేనా? బ్రహ్మచర్యం పాటించాలి ఆ రోజున, మంగళవారం రోజు బ్రహ్మచర్యం పాటించాలి. ఆంజనేయ స్వామి పూజ కాబట్టి బ్రహ్మచర్యం తప్పకుండా పాటించాలి. ఇవన్నీ తల స్నానాలు చేయడం కామనే. మనం ఎంత నిష్టగా అంటే అంత తొందరగా మనకి పనవడం అనేది జరుగుతుంది అన్నమాట. సూతకంలో ఉన్న వాళ్ళు ఇది చేయొచ్చా బడా మంగళవారం? నాకు అట్లా చేయకూడదని నాకేం అనిపించలేదు పద్మిని. ఎందుకంటే ఇప్పుడు నేను కూడా ఇప్పుడు బావగారిది 1 year వరకు ఉంది కదా, నాకేమనిపించింది అంటే ఇప్పుడు అలా వదిలేసుకుంటే మళ్ళీ 19 సంవత్సరాలకు కదా మనం ఏం చేస్తున్నాము, కుటుంబం బాగుండాలి అనే చేస్తున్నాము, మంచి జరగాలని చేస్తున్నాము. అలాంటప్పుడు సూతకం ఏముందిలే దీనికి అన్నట్టుగా నాకు అనిపిస్తుంది అనమాట. ఇదేదో మనము మన ఇంట్లో ఆనందం చేసుకుని 10 మంది వచ్చి భోజనం చేయాలి, పేరంటం కావాలి అట్లా కాదు, వ్రతంలాగా కాదు కదా, గుడికి వెళ్ళడమే కదా ఇది. కాబట్టి చెయ్యొచ్చు అనే అనుకుంటున్నాను నేను అనాలిసిస్ ప్రకారం. రైట్. చాలా చక్కగా తెలియజేశారు, ఎంతో ఉత్సాహంతో తెలియజేశారు. ఖచ్చితంగా చెప్పాలి ఇది, మన వాళ్ళు చక్కగా వినియోగించుకోవాలి, ఎటువంటి పరిస్థితుల్లో వదులుకోకూడదు అని చెప్పి చాలా అద్భుతంగా మాకు వివరించారక్క. కృతజ్ఞతలు. నమస్కారం అక్క. నమస్తే.